ఎవరు కాళ్ళు కడగలేదు. ఒక్క అమ్మాయి ఎవరో ఆ కాళ్ళకు నీళ్లు పోసి ఆమె చూపించింది, ఆమె కన్ఫ్యూజ్ అవుతా ఉంటే. మిగతా వాళ్ళు ఎవరు కడగలేదు. ఇది మన సాంప్రదాయం, తెలంగాణ సాంప్రదాయము. తెలంగాణలో మా చిన్నప్పటి నుంచి కూడా మా వెనకటి సంగతి తర్వాత మా చిన్నప్పటి నుంచి మేము చూస్తుంటాము. ఇంటికి గెస్ట్ వచ్చింది అనుకోండి, గెస్ట్ వస్తే బకెట్ బయట పెట్టి, గంగాలాలు బయట పెట్టి చెంబుతో నీళ్ళు ఇస్తే వాళ్ళు కాళ్ళు కడుక్కుంటారు. అదే సంప్రదాయాన్ని వీళ్ళు ఇక్కడ చూపించినారు. దీనికి తప్పేముంది? ఇంత చిన్న విషయాన్ని అంత పెద్దగా చేయాల్సిన అవసరం ఉందా? తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ గారు కలెక్టర్ తోని కాలు మొక్కించుకున్నారు బీఆర్ఎస్ పార్టీ. కవితమ్మ కాళ్ళ దగ్గర ఐఏఎస్ కలెక్టర్ గారు కూర్చున్నారు. అయ్యి లేదా బీఆర్ఎస్ లేడీస్ కనిపించట్లేదా ఇదంతా? అప్పుడు ఏమన్నా అన్నామా? హలో, చెప్పండి వింటున్నాం. మేము ఎప్పుడు కూడా ఇలాంటి విషయాలు, చిన్న విషయం అండి, అందరం కలిసి అభివృద్ధి పథంలోకి పోవాలనుకుంటే, తెలంగాణను అభివృద్ధి చేయాలంటే ఇది చిన్న విషయం. టూరిజం డెవలప్ అయితే మనకు చాలా అభివృద్ధి, చాలా మంచిది తెలుసా. ఏం చేసిండ్రు? గుళ్ళలోకి పోతే శ్రవంతి గారు మాట్లాడుతున్నారు, గుళ్ళలో పోతే ఏమైతుంది? మనం వెళ్ళవా? చర్చిల్లోకి మసీదులోకి వెళ్ళట్లేదు శ్రవంతి. వాళ్ళు ఎవరో వచ్చారు, చూడడానికి వచ్చారు. టూరిజం డెవలప్ కావాలంటే ఈ ఫొటోస్ ఇవన్నీ తీసుకెళ్ళి ఇండియన్ ట్రెడిషన్ అంతా వరల్డ్ మొత్తం పోతుంది. ఎంత మంచి అడ్వర్టైజ్మెంట్ చెప్పండి. కానీ ఇందాక ఇందాక శ్రవంతి గారు ఒక పాయింట్ లేవనెత్తారు. అంటే అన్య మతస్థులకు సంబంధించి టెంపుల్స్ కి తీసుకెళ్ళినప్పుడు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఇలాంటివి ఉంటాయి. మీరు ఈ రకంగా తీసుకెళ్ళడాన్ని దీన్ని ఏ రకంగా పోర్ట్రే చేస్తున్నారన్న ఒక అంశం లేవనెత్తారు. దానికి ఏం చెప్తారు? అంటే అక్కడ లోపల అన్ని జరిగినాకనే తీసుకెళ్తారండి. ఆమె అనేది నాకు అర్థం అయిపోయింది. శ్రవంతి మాట్లాడింది మతస్థులు అనే విషయాన్ని. కానీ అక్కడ వాళ్ళు అన్ని తీసుకొని తీసుకెళ్లిపోతారు. మనం వెళ్తున్నాం కదా, మనం చర్చిలకు, మసీదులకి, పంజాబ్ దానికి, అమృత్సర్ కి ఇవన్నీ వెళ్తూనే ఉంటున్నాం కదా మనం కూడా. మనలాగే వాళ్ళు ఇప్పుడు అమెరికా వెళ్ళినాం అనుకోండి, ఎక్కడ ఏ చర్చికి వెళ్ళాం చూడడానికి? గోవా వెళ్తాం, అమెరికా వెళ్తాం, లండన్ వెళ్తాం, ఎక్కడైనా చర్చిలు ఇవన్నీ చూడడానికి వెళ్తాం. ప్రతిదీ కూడా చెప్పులు ఇడవకుండానే తీసుకుపోతారండి. చెప్పులు ఇడిచి తీసుకెళ్తారు. మన సాంప్రదాయం చూపియాలి కదా. వాళ్ళు ఎందుకు వస్తారు మన దగ్గరికి? తెలంగాణ అభివృద్ధి చెందాలి అంటే ప్రతిదీ అవసరమేనండి. వీళ్ళు ఓర్వలేకపోతున్నారు. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ఓర్వలేకపోతున్నారు. అంతే, వేరే ఏం లేదు ఇక్కడ సమస్య. ఓకే అండి. ఎస్, శ్రవంతి గారు ఏం చెప్తారు? ఇది వినడానికి కూడా అపహాస్యంగా ఉంది. ఎందుకు అంటే ఇక్కడ మనం ఆబ్జెక్షన్ రేస్ చేసింది వాళ్ళు గుళ్ళకి తీసుకెళ్లి అది చేసినారు, ఇది చేసినారు, గుళ్ళు చూడొద్దా అంటే గుళ్ళు చూడొద్దని ఎవరు అంటలేరు. కానీ మన దగ్గర కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి గుళ్ళతో ముడిపడ్డాయి కూడా. అవి మనందరికి కూడా చాలా మనం ప్రెషియస్ గా, రిలీజియస్ గా వాటిని మనం నిబద్ధతతోటి ఫాలో అయ్యేది. సో మీరు ఇంత ఇవన్నీ చెప్తున్నారు, మేము టూరిజం చేస్తాం, ఇది చేస్తాం. మేము అడిగేది అదే. మీరు అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే అడ్వర్టైజ్మెంట్ చేసే పద్ధతులు వేరున్నాయి. మీరు దాంట్లో నుంచి పెట్టుబడులు తెస్తాము, రాబడులు తెస్తామన్నారు. ఆఖరికి ఎప్పుడు మనం కానీ ఎక్కడైనా ఫండ్ రైజింగ్ డిన్నర్లు జరిగినాయి, ఇవ్వైనాయి అంటే ఒక ప్రెసిడెంట్ తోనో, ఒక ముఖ్యమైన వ్యక్తితోనో మనం ఫండ్ రైజింగ్ కి మీరు ప్లేట్ కింత అని పెడితే వచ్చి తింటారు, దానికి ఇంత ఫండ్ రైజింగ్ అవుతుంది. మరి దాని ఫండ్ రైజింగ్ డిన్నర్ అన్నీ పెట్టన్నా చౌముల్లా ప్యాలెస్ లో పెట్టాల్సింది. అందాల భామలతోటి భోజనం చేయడానికి, విందు చేయడానికి ₹1,00,000 ప్లేట్ చెల్లిస్తే చౌముల్లా ప్యాలెస్ లో వాళ్ళతో పాటు కలిసి మీరు భోజనం చేస్తారన్నారు. అంటే మీరు ఏం మెసేజ్ పంపుతున్నారు? దీని అండర్లైన్ మెసేజ్ ఏంటి? మీరు దీన్ని ఫండ్ రైజర్ అనో లేకపోతే దీన్ని ఏదో అంటే ఒప్పుకుంటాం. సరే, అయ్యో మన ప్రభుత్వం ఫండ్ రైజింగ్ చేసింది ఈ మహిళా సుందరి మనలతోటి. ఎందుకంటే మీకు ఒకటి చెప్తున్నాను, ఒక బ్యూటీ కంటెస్ట్ కూడా వాళ్ళకి సర్టెన్ రూల్స్, రెగ్యులేషన్స్ అవన్నీ మన ప్రభుత్వాలు కూడా ఫాలో అవ్వాలి వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడికి. నేను ఇంకోటి, మనకు అడ్వర్టైజ్మెంట్ కావద్దా, టూరిజం కావద్దా, గుళ్ళు చూడొద్దా, చర్చిలు చూడొద్దా, మసీదులు చూడొద్దా అంటే మేమేం దాన్ని వ్యతిరేకిస్తలేం. చూపించండి అనే చెప్తున్నాం. కానీ దాంట్లో కూడా మీరు ఏం ఫాలో అవుతున్నారు? మన సాంప్రదాయాలకు మీరు దగ్గరగా ఉంటున్నారా, దూరంగా పోతున్నారా? మీరు ఇవన్నీ మీకు ఇంత తొందరగా కనపడుతున్నాయి. ఇప్పుడే మా సోదరిమని చెప్పినట్టు అక్కడ వడ్లు, అదే వరంగల్ జిల్లా కొంత దూరంలోనే వడ్ల ధాన్యాలు మొత్తము, వరి కుప్పలు మొత్తం దాంట్లో ఉన్నాయి. ఏది మార్కెట్ లో ఉన్నాయి. వాళ్ళ మరి ధాన్యాలు మీరు ఎత్తలేదు.
అంత లోపల చెరువు తెగింది, మొత్తం పంట మొత్తం కొట్టుకపోయింది, రైతన్న కన్నీరు మున్నీరు అవుతున్నాడు. మీరు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నాను, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధాన్యం ఏదన్నా ఉందంటే మేము వెంటనే కొంటాము అని చెప్పినారు. మరి ఈ ప్రభుత్వం అటువంటివి ఏది కూడా రైతుల తరఫున మాట్లాడట్లేదు. ఇప్పటి వరకు ఒక్క మంత్రి కూడా పోయి ధాన్యం నష్టమైన దగ్గర చూసిన దాఖలాలు లేవు. అంటే ఒకటండి శ్రవంతి గారు, అంటే ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది, గత పాలకుల వల్ల తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయింది, అప్పో సప్పో తీసుకొచ్చి తెలంగాణ మేము ముందుకు తీసుకెళ్తున్నాము, ఈ రకంగా హెరిటేజ్ వాక్ అనో లేదంటే టూరిజాన్ని డెవలప్ చేయడము ఈ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాం అని అంటున్నారు. మీరు చేయలేని పని మేము చేస్తున్నాం అని. ఒక్కసారి మీరు టూరిజం ఫిగర్స్ ఒకసారి స్టాటిస్టిక్స్ బయటికి తీయండి. తెలంగాణ టూరిజం తో మన రాష్ట్రానికి ఎంత రాబడి ఉంది? నేను చెప్పినట్టు ఆల్రెడీ తెలంగాణ మ్యాప్ లో ఉంది, ఇంటర్నేషనల్ మ్యాప్ లో ఉంది. తెలంగాణ తెలియని ప్లేస్ కాదు. మీరు టాప్ 10 డెస్టినేషన్స్ ఇన్ ఇండియా అని కొట్టండి, గూగుల్లో కానివ్వండి, దేంట్లో అన్నా కొట్టండి, టాప్ 10 డెస్టినేషన్స్ లో మీకు హైదరాబాద్ ఆల్రెడీ ఉంది. మీరు ఇక్కడ మీరు హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్స్ గురించి మనం మాట్లాడతాం. ఇక్కడ మన దగ్గర ఏవేవి హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి, హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. అదే విధంగా ఎక్కడ మనకు హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి, ఎక్కడ సీనిక్ బ్యూటీతో ఉన్నాయి, న్యాచురల్ ఏమున్నాయి, ప్రతి ఒక్క విషయం ఆల్రెడీ పొందుపర్చుంది. అంటే ఇవన్నీ ఐడెంటిఫై చేసినవే. మేం చెప్పేది ఏంటి, యునెస్కో సైట్ రామప్ప గుడికి మీరు తీసుకెళ్లారు, వెరీ గుడ్ అండి. మేము ఆబ్జెక్షన్ వాళ్ళు గుళ్ళకి తీసుకెళ్ళినందుకు గోపురాలకు తీసుకెళ్ళినందుకు పెట్టలేదు. మేము పెట్టింది ఏంటంటే గుడిని గుడిలా చూడండి, దైవాన్ని దైవంలా చూడండి అని మేము చెప్పేది. ఓకే అండి. ఎస్ ఇందిరారావు గారు, సో మీరు చెప్తున్నారు అటు హెరిటేజ్ వాక్ అనే ఇవన్నీ అంశాలు పక్కన పెట్టినా కూడా తెలంగాణకి పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంతో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నారు. సో ఈ కార్యక్రమం ద్వారా ఎంత పెట్టుబడులు వచ్చాయో చెప్పండి మీ మాటల్లో. అవునండి, ఇప్పుడు సాంప్రదాయాలకు విరుద్ధంగాని మాట్లాడుతున్నారు. సాంప్రదాయాలు అవన్నీ మాకు తెలుసు, గవర్నమెంట్ కి తెలుసు, పార్టీకి తెలుసు, అన్ని తెలిసే తీసుకెళ్తున్నారు. కానీ పెట్టుబడులు అనేవి నెక్స్ట్ వస్తాయండి. ఇప్పుడు అన్నం పొయ్యి మీద పెట్టగానే తినలేం కదండి. నేను అడిగే క్వశ్చన్, మీ దగ్గర స్టాటిస్టిక్స్ అండ్ డేటా ఉంటే టూరిజం వల్ల తెలంగాణకి ఇప్పటి వరకు ఎంత వస్తుంది, మీరు అందాల పోటీ పెట్టినందుకు ఎంత పెరుగుతుంది అన్నది ఒక్క స్టాటిస్టిక్స్ అన్నది ఒక ప్రభుత్వం పెట్టుకుంటది కదా. అది పెట్టుకున్నది మీరు ఒక్కసారి ఆర్టీఏలో పోయి తీసుకోండి మొత్తం లెక్కంతా. శ్రవంతి, ఆర్టీఏలో పోయి మీరు ఫస్ట్ సబ్జెక్టు మనం మిస్ వరల్డ్ మీదనే కదా. మిస్ వరల్డ్, ద హెరిటేజ్ వాక్, దీంట్లో ఏమైతుంది, సాంప్రదాయాలు సిగ్గు పోయింది తెలంగాణ కంటే. సిగ్గు పోలేదండి, అది మన పద్ధతి. మన ఇంట్లో మీ గెస్ట్ వస్తే గెస్ట్ కు మనం చెంబుతో నీళ్ళు ఇచ్చేవాళ్ళు కదా ఎవరైనా, పనోళ్ళు గాని మనం గాని ఎవరైనా. ఒక్క నిమిషం అండి ఇందిరారావు గారు, నెక్స్ట్ వచ్చే ఫండ్స్ వస్తాయి, రేజ్ అవుతుంది, ఇళ్ళగానే ఏమంటారు కాదండి. ముందు స్టార్టింగ్ స్టెప్ వేయాలి కదా, ఆ స్టార్టింగ్ స్టెప్ మనం ఇంటర్నేషనల్. ఒక నిమిషం అండి ఇందిరా గారు. ఎస్ సునీత గారు చెప్పండి. ఇప్పుడు అతిథి దేవోభవ అని చెప్పేసి మన సాంప్రదాయం వారు చెప్తున్నారు. అందరు వెల్కమ్. మన ఇంటికి వస్తే మనము ఇంత ముందే నేను చెప్పిన మన చుట్టాలకు కూడా మనం మర్యాద చేస్తాం, గంగాలాలు పెడతాము, చెంబులు పెడతాము, ఇదంతా ఓకే. కాళ్ళు కడగం కదా, ఒక అల్లునికి తప్ప, మన అమ్మ నాయనకి తప్ప మిగతా వాళ్ళకి ఏం కాళ్ళు కడగం. మన అత్త మామలకు అది కూడా ఒక ఈవెంట్, ఏదన్నా ఒక మంచి గృహ ప్రవేశాలకు కానీ వచ్చిన వాళ్ళకెల్లా మనం కాళ్ళు ఈవెంట్ అమ్మాయి మాత్రమే చేసింది. మీరు ప్లేట్లు పెట్టి వెండి ప్లేట్లకు వెండి అది చూపించినాం. అదే ఇక వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి నీళ్లు పోసి కాళ్ళు కడగం మనం. కాళ్ళు కడగలేదు. మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి మీరు కడుగుతున్నారంటే కడుగుతున్నారేమో, కానీ అది ఇంత డెప్త్ గా అయితే మన తెలుగు సంప్రదాయం అసలు కాదు. మన దేశ సంస్కృతి కూడా ఇది కానే కాదు. మనం ఇస్తాం, చెంబులో నీళ్ళు ఇస్తాం, వాళ్ళు కడుక్కుంటారు. ఇప్పుడు అదే ఎవరో విదేశీ చెంబులోనే నీళ్ళు ఇచ్చారండి, చెంబుతోనే నీళ్ళు ఇచ్చారు. సునీత గారు ఇప్పుడు చెంబుతోనే నీళ్ళు ఇచ్చినారు. మీకు ఈవెంట్లకు వస్తే మన టవల్ పెట్టి మనం దూర్చుడేంది, మనం కడుగుడేంది. అక్కడ ఒకరు కడిగినా ఇద్దరు కడిగిందా కాదు, ఒక ఆడకూతురుతోటి మీరు కాళ్ళు కడిగిచ్చిండ్రు. అది తప్ప రైటా? దాన్ని మీరు సమర్థిస్తున్నారా చెప్పండి. ఈవెంట్ అమ్మాయి బై మిస్టేక్ తనకు తెలియకుండానే కాన్షియస్ లో ఏదో ఆమె అంటే కన్ఫ్యూజ్ అవుతా ఉంది.
వెళ్తా ఉంటే ఆమె ఇచ్చింది చెంబుతో ఇచ్చి తూడ్చింది. అది తప్పు కాదు కదా, అది బై మిస్టేక్ జరిగింది. సరే, ఎవరు ఇప్పుడు కూడా ఇందిరా గారు నీళ్ళు ఇచ్చారు. చెంబుతోనే నీళ్ళు ఇస్తారు కానీ ఎవరు కూడా చూడలేదండి. తప్పు సారీ చెప్పండి. తెలియకుండా అయిపోయింది. ఆమె బై మిస్టేక్ బై తెలియకుండా కన్ఫ్యూజన్ లో ఇచ్చేసి తుడిచింది కానీ ఎవ్వరు ఇవ్వలేదండి. మన ఇంటి బయటకు వచ్చిన వాళ్ళు నిలుస్తామని కాదు. మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి సారీ చెప్పండి అంతే. మహిళలకు సారీ చెప్పండి అయిపోతుంది. మేము కాంగ్రెస్ ఏమండి, మేము మహిళ కాంగ్రెస్ పార్టీ మహిళలని ఇప్పుడు మీరు సమర్థిస్తున్నారు అక్క. అక్కడ మిస్టేక్ జరగలేదండి. సారీ చెప్పాల్సిన అవసరమే లేదు, మిస్టేక్ జరగలేదు. మనం మన ఆడకూతుర్ల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినాం. అది కాదు, అది కరెక్ట్ జరిపోయింది. పొరపాట గ్రహపాట అది మనకు సంబంధం లేదు. అవునండి, అది చూసిన ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. ఇదేంటి ఎవరు ఫీల్ కావట్లేదండి. ఫీల్ కాకపోతే ఇంత డిస్కషన్ ఎందుకండి? మీరు ఒక్కసారి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కాదండి, బయటకు వచ్చి అడగండి దాని గురించి. సామాన్య రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు కూడా చేస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కావాలని ఎక్స్ట్రా చేస్తున్నారు కానీ ఎవరు ఫీల్ కావట్లేదు. మీరు ఇప్పుడు సారీ చెప్తారా? కవిత గారి దగ్గర కలెక్టర్ గారు కూర్చుని ఉన్నది, సీఎం గారికి కేసీఆర్ గారికి కలెక్టర్ కాలు మొక్కిందానికి మీరు సారీ చెప్తారా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమెందుకు చెప్పాలి? అడగలేదు. అది బై కన్ఫ్యూజన్. ఆమె అమ్మాయి చెంబుతో నీళ్ళు కడిగింది కన్ఫ్యూజన్ లో, ఏదో క్యూరియాసిటీతో ఎంతూజియాజం తోని ఏదో చిన్నగా కన్ఫ్యూజ్ అయిపోయింది. దానికి ప్రతి ఒక్కరు ఎవరికి అడగలే, నీళ్లు పోసినారు, మన సాంప్రదాయం చూపించినారు, కొంచెం ఎక్కువ తక్కువ అంతే తప్ప అక్కడ ఏం లేదు. బాయ్. ఒకటండి ఇందిరా గారు, సరే మీరు అన్నట్లు సరే ఆ ఈవెంట్ లో ఉన్న అమ్మాయి కన్ఫ్యూజ్ అయి చేసిందా విషయం అని, ఓకే, వాట్ ఎవర్ ఎంతూజియాజం తో చేసిందా, ఓకే, ఇట్స్ ఫైన్. కానీ మంత్రి సీతక్క కమెంట్స్ చూస్తుంటే కూడా ఒక రకంగా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఇందాక శ్రవంతి గారు కూడా ఒక అంశం, నార్మల్ గా గుడికి రామప్ప టెంపుల్ కి చాలా మంది, వేల మంది, లక్షల మంది భక్తులు వస్తుంటారు. అక్కడ కాళ్ళు కడుక్కోవడానికి సదుపాయాలు ఉంటాయి. కాళ్ళు కడుక్కున్నంత మాత్రాన వరదలు వస్తాయన్న అంశం కాదు. కానీ అక్కడ మంత్రి సీతక్క ఏ రకంగా చెప్పిందంటే 33 మంది కాళ్ళు కడుక్కుంటే వరద వస్తుంది కాబట్టి తాంబూల పళ్ళెం పెట్టాము, చెంబు పెట్టాము, టవల్ పెట్టామని చెప్పి అంటున్నారు. సో ఈ పెట్టడం వల్లే కదా ఇప్పుడు ఈ ఇష్యూ అంతా వచ్చింది. సో దీనికి ఏం చెప్తారు మరి మంత్రి సీతక్క కమెంట్స్ ఏం సమర్థిస్తారు? అంటే వరద అనే మాట ఎట్లా అంటే అక్కడంతా తేమ అయిపోతుంది. ఇప్పుడు ఇంతమంది కాళ్ళు కడుక్కుంటే ఆ తేమ అవుతుంది అనేసి కొంచెం తాంబాలాలు పెట్టి కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినారు. అంటే మిగిలిన గుళ్ళలో పోతే కాళ్ళు కడుక్కోవడానికి ఒక స్థానం అన్నది ఆల్రెడీ ఉంటది. అక్కడ తీసుకెళ్లి కాళ్ళు కడుక్కోండి అని చెప్పడం వేరు. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద మీరు చూసినట్టున్నారు, ఇప్పుడు దుబాయ్ లో కానివ్వండి, ఎక్కడ కానీ పెద్ద పెద్ద మస్జిద్లు ఉన్నాయి. మీరు మస్జిద్లు చూడడానికి వెళ్తారు, వాళ్ళు కూడా రమ్మంటారు. కానీ మీరు అక్కడ పోయినప్పుడు ఎక్కడన్నా కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి అంటే మీ ఇష్టం ఉన్నట్టు మీరు చేయరు కదా. దానికి వాళ్ళు ఏం తీసుకొచ్చి పెట్టారు కదా. మీరు ఎక్కడ ఉన్నా కానీ ఒక మాట, ఇప్పుడు మన సంప్రదాయం మేడం ప్లేట్లు పెట్టుకొని కాళ్ళు కడుక్కొని మనం గుళ్ళకు పోయినా మనం ఇంట్లో పెళ్లిలో అల్లుంటి కాళ్ళు కడుగుడో, లేకపోతే ఇంట్లో ఆ పెళ్లి అయినప్పుడు అల్లుంటి కాళ్ళు కడుగుడో, లేకపోతే వచ్చినప్పుడు దుమ్ము కాళ్ళని బామ్మర్ది కడుగుడో ఇండగాని, లేకపోతే ఇంటికి గురువు వచ్చిండో, ఒక పెద్ద మత అధిపతి వచ్చిందంటే కూర్చుండబెట్టి ఆయన పాద పూజ చేసిండంటే అర్థం ఉంది. వీళ్ళకు వెండి స్తంభాలు, పూత పోసిన వెండి చెంబులు ఇచ్చి కాలు కడుక్కోండి అంటే అదే వీడియో ట్యుటోరియల్ ఇగో రామప్ప టెంపుల్ లో గానీ ఇంకెక్కడైనా మన ఎక్కడ పోయినా ఉండేది ఒక 3-4 నల్లాలు ఉండి కాళ్ళు కడుక్కోవడానికి ఉంటాయి. బట్ ఇక్కడ ఇంతమంది ఒకేసారి వెళ్ళినారు కదా, వెళ్ళినప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా. మనం చేసుకోవచ్చు కదా. నీళ్లు పెట్టి ఇవాళ ట్రంప్ వచ్చింది, ట్రంప్ ఎంబడి ఎందరు పడి తిరిగినారండి, ఎన్నెన్ని ఏం చేయలేదు. ఒక్క నిమిషం అండి సునీత గారు, శ్రవంతి గారు, ఒక్క నిమిషం అండి. ఎస్ ఇందిరా గారు, మరి మంత్రి సీతక్క కమెంట్స్ కి ఏం చెప్తారు? అంటే చెంబులతో 33 మంది కాళ్ళు కడుక్కుంటే వరద వస్తుందా? వరద అనేది నేను అనేది తేమ అవుతుంది. తను మాట్లాడిందా క్యూరియాసిటీలో కానీ తేమైపోతుంది కదండి అక్కడంతా.
ఒకేసారి అందరు గడుక్కున్నారు అనుకోండి 100 మంది, అదేమైపోతుంది కదా, అందుకు అక్కడ అరేంజ్ చేసినారు. అది గుళ్ళోకి 1000 మంది పోతారక్క. సరే ఒక్క నిమిషం అండి ఇందిరా గారు, శ్రవంతి గారు ఒక్క నిమిషం అండి. ఇందిరా గారు, మంత్రి సీతక్క ఏం మాట్లాడారో ఒకసారి లైవ్ లో మేము ప్లే చేస్తాము, ఒకసారి వినండి, ఆ తర్వాత మళ్ళీ డిస్కషన్ కి వెళ్దాం. ఎస్ బైట్స్ ప్లీజ్. సిగ్గుగా అబద్ధాలను వాడుకుంటా ఉన్నారు. అక్కడ ప్రభుత్వము వాళ్ళ కాళ్లకు నీళ్లు ఇవ్వడము, కాళ్ళు కడుక్కున్నాక తుడుచుకొని రావడం, ఎందుకంటే కాబట్టి మరి అంత 33 మంది బయట కాళ్ళు కడుక్కుంటే నీళ్లు వరదై పారుతాయని ఎవరి ప్లేట్ వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందరూ ప్రేక్షకులకు అందరికి తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రభుత్వం కాళ్ళు కడిగిస్తే 33 మంది కడిగియాలి కదా. ఒక్క అమ్మాయి ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన అమ్మాయి ఆమె స్వతహాగా ఆ చెంబుతో నీళ్లు పోయడమో ఇంకోటి ఏదో చేస్తే అది ప్రభుత్వం మీద అంటగట్టడం సిగ్గనిపించట్లే మీకు? మీరు ఈ వంక తోకలు వినబడట్లేదు. ఇప్పుడు మన క్లియర్ గా నేను చెప్తాను వినండి ఒక నిమిషం. క్లియర్ గా మంత్రి సీతక్క చెప్తున్నారు, కేవలం ఒక అమ్మాయి స్వతహాగా వచ్చి ఆ చెంబులో నీళ్లు ఇచ్చింది, దీన్ని ఈ రకంగా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. కేవలం అమ్మాయి స్వతహాగా వచ్చింది, దీన్ని రాద్ధాంతం చేస్తుంది. కానీ 33 మంది అడిగితే వరద అవుతుంది కాబట్టి పల్లాలు పెట్టామని చెప్పి అనింది. మేడం అక్కడ స్వతహాగా రాలేదు, అంత ముందు చెంబుతో నీళ్ళు ఇచ్చింది, ఆ తర్వాత టవల్ ఇస్తే ఆమె రిటర్న్ ఈమెకి ఇచ్చింది. ఈ అమ్మాయి వంగి కడిగిందని క్లియర్ గా కనబడుతుంది. ఎక్కడి నుంచో రాలేదు, అమ్మాయి అక్కడే ఉంది. ఈవెంట్ వాళ్ళంతా ఈవెంట్ ఆర్గనైజర్స్. ఆమె కూడా ఆ బిడ్డ కూడా గిరిజన బిడ్డ చెప్తున్నారు మేడం. సునీత గారు తెలంగాణ బిడ్డ, గిరిజన బిడ్డ, కానీ ఆమె ఈవెంట్ నుంచి వచ్చింది, ఎట్లొచ్చినా తెలంగాణ బిడ్డ. ఆమె చెయ్యాలని కూడా చెయ్యలేదండి, బై కన్ఫ్యూజన్ అయిపోయింది అది అక్కడ. చెంబుతో నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవం, కానీ చూడవాలని మాత్రం ఎవరు చూడలేరండి. అంటే అమ్మాయి టవల్ ఇచ్చింది, రివర్స్ టవల్ ఇచ్చింది, అంత టవల్ ఇచ్చింది అంత క్లియర్ కనపడుతుంది, కాళ్ళు తుడిచింది అంత క్లియర్ కనపడుతుంది. సమస్యలు తెలంగాణ మీద సమస్యలు చాలా ఉన్నాయి. త్రూఅవుట్ ఇండియా ఫోకస్ మాట చెప్తున్నాం. తెలంగాణలో సమస్యలు చాలా ఉన్నాయి, తెలంగాణలో ఎన్నో ఉన్నాయి. ఈ రోజు ఆర్థిక సంక్షోభం ఉందనేసి ఒక ముఖ్యమంత్రి డైరెక్ట్ గా వేదికెక్కి చెప్తున్నారు. ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఇటువంటి అవసరమా అని మేము అడుగుతున్నాం. ముఖ్యమంత్రి స్పాన్సర్లను తీసుకురావడానికే కదండి ఇదంతా చేస్తున్నారు. ఏం చెప్తారు? నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నా, అందాల పోటీలకి స్పాన్సరర్స్ ఎవరు వస్తారు? అందాల పోటీలు రన్ చేసేది కాస్మెటిక్ కంపెనీ వాళ్ళు. మీకు ఏ కాస్మెటిక్ కంపెనీ వాడు వచ్చి ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ లో పెడుతుండు, కాస్మెటిక్ కంపెనీ పెడితే హైదరాబాద్ కొరిగేదేంటి, మనకు వచ్చే రాబడి ఎంత, ముందు అది చెప్పండి. మీ పాయింట్ ఏంటి అంటే మీరు ఆర్టీఐలో పోయి తీసుకోండి, మీరు ప్రభుత్వం ఏంటి అన్నది సమస్యలు చాలా ఉన్నాయి. తెలంగాణ అభివృద్ధి చేయడానికి మీరందరూ సపోర్ట్ చేసి అన్ని పార్టీలు ఏకమై సపోర్ట్ చేసి డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ప్రతి చిన్న విషయాన్ని మీతో పాటు ఉన్నామని మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎన్నికల వరకే పార్టీలు తర్వాత ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఏదైనా ప్రజల సంక్షేమానికి చేసినప్పుడు ఖచ్చితంగా మేము ప్రభుత్వంతో ఉంటాం. కానీ ప్రజా వ్యతిరేక విధానాలు, ఇటువంటి విధానాల్ని తీవ్రంగా ప్రతిపక్షంగా మాకున్న బాధ్యతగా మేము దాన్ని ఖండిస్తాము, వ్యతిరేకిస్తాం. సునీత గారు ఒక నిమిషం అండి. శ్రవంతి గారు, సునీత గారు చెప్పండి మీ పాయింట్. ఇప్పుడు ఇందిరా గారు వాళ్ళ పార్టీ నుంచి ఒక ప్రతినిధిగా వచ్చారు కాబట్టి సమర్థిస్తున్నారు. మీరు నిజాయితీగా చెప్పండి అక్క, అది కరెక్టేనా? ఆ ప్రోగ్రామ్స్ వల్ల మనకు పెట్టుబడులు వస్తున్నాయా? తెలంగాణకు ఇంతమంది సపోర్ట్ చేయకుంటేనే ఈ ప్రభుత్వం నడుస్తుందా? మన దావోస్ పోయిండ్రు, అమెరికా పోయిండ్రు, జపాన్ పోయిండ్రు, 1000 కోట్లు 100 కోట్లు ఖర్చు అయినాయి, అయినా కూడా వెల్కమ్ చేసినాం, పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పారు కాబట్టి మేము అక్కడ విమర్శించలేదు. ఎన్ని 1000 కోట్లు వచ్చినాయి, ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయి, మన తెలంగాణ కంపెనీలు వస్తాయి, కంపెనీలు పెడతారు, ఈ రాష్ట్ర బిడ్డలకు ఉపాధి దొరుకుతుంది, ఈ రాష్ట్రం డెవలప్ అవుతుంది అని చెప్పి మేము వెల్కమ్ చేసినాం. దాని గురించి మేమేం మాట్లాడలేదు. మన సీఎం గారు పోయిండ్రు, లక్షల కోట్లు తెస్తున్నారు కావచ్చు, ఇక్కడ 4th సిటీ అంటున్నారు, మూసినది అంటారు, ఆనది అంటారు, ఈనది అంటారు, ఏవేవో చెప్తున్నారు. సరే చూద్దాంలే అని అనుకుంటున్నాము. అన్నిటికేమో ₹1 లేదంటాడు, వీటికేమో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. అవునండి, ప్రతిదానికి ప్రతిపక్షాలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ
ప్రతి దానికి అడ్డం పడతా ఉంటే, ప్రతి దానికి పుల్లలు పెడతా ఉంటే ఎక్కడ నుంచి వస్తాయి? మీరు ప్రతి దానికి అడ్డం పడుతున్నారు. లే, రాకుండా ప్రతి దాన్ని అడ్డం పడుతున్నారు. అడ్డం బీఆర్ఎస్ అడ్డం పడి ఆపేసింది అంటే వస్తున్నా ఇప్పుడు డావోస్ తీసుకొస్తున్న